చందమామ కథలు సాటి వారి ఎదలు దాచు నీడలు. ఈరోజు భారతీయ సంస్కృతిలో భాగంగా పరమార్థ సాధనకు మార్గం ఏమిటి మరియు విశ్వామిత్రుడి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ధ్రువుడి కథ చాలా అద్భుతంగా ఉంది తాతయ్య. అయినా నాకు ఒక అనుమానం. ప్రార్థిస్తే మన ముందు దేవుడు నిజంగానే ప్రత్యక్షమవుతాడా అని అడిగాడు సందీపుడు. నీ ప్రశ్నకు దేవుణ్ణి తెలుసుకున్న వారికే సమాధానం చెప్పటం సాధ్యం. కేవలం దేవుణ్ణి గురించిన జ్ఞానం మాత్రం అందుకు సరిపోదు అన్నాడు దేవనాథుడు. అదేంటి తాతయ్య, దేవుణ్ణి గురించిన జ్ఞానం కన్నా దేవుణ్ణి తెలుసుకోవటం భిన్నమైనదా అని అడిగాడు సందీపుడు. అవును, భిన్నమైనదే. రెండిటి మధ్య మహాసముద్రం, రెండు తీరాల మధ్య ఉన్నంత భేదం ఉన్నది. దేవుణ్ణి గురించి కొద్దో గొప్పో తెలిసిన వారు చాలామందే ఉంటారు. అయితే దివ్య అనుభూతి చెంది గ్రహించిన వారు మాత్రం బహుశా కొద్దిమందే ఉంటారు. నేను ఒక గ్రామంలో పుట్టాను. చదువులకని పట్నం చేరేంత వరకు చాక్లెట్ల గురించి, మంచి రంగుతో అందమైన కాగితంలో చుట్టబడి చాలా తీయగా ఉంటుందని వినడమే తప్ప వాటినెప్పుడూ చూడనే లేదు. పట్నం వచ్చాకే రుచి చూడడం జరిగింది. వినడం, తినడం ఈ రెండిటి మధ్య ఎంత తేడా ఉందో మీకే తెలుసు కదా. దేవుడి విషయంలోనూ అంతే. జ్ఞానం వేరు, అనుభవం, అనుభూతి వేరు అని కొంతసేపు ఆగాడు దేవనాథుడు. ఆ తరువాత ఆయనే మళ్ళీ, ఏదో సరదాకు చూడాలనుకుంటే దేవుడు మన ముందు ప్రత్యక్షం కాడు. నీళ్ల కోసం చేపలా, గాలి కోసం ప్రాణిలా మనిషి దేవుడి కోసం తప్పించాలని పెద్దలు చెబుతారు. దానికి పెద్ద ప్రయత్నమే చెయ్యాలి. అది ఒక్క రోజులో సాధ్యమయ్యే పని కాదు. సంవత్సరాలు కూడా చాలవు. ఎందుకు, ఒక్క జన్మలో సాధ్యం కాకుండా కూడా పోవచ్చు. భగవత్ సాక్షాత్కారానికి కొన్ని జన్మలైనా పట్టవచ్చు. ధ్రువుడి కథే తీసుకుందాం. అంతకు పూర్వజన్మలో అతడు ఒక భక్తుడి కొడుకు. పసిప్రాయం నుంచే భగవద్భక్తి చాలా ఎక్కువ. అతడు తన ఈడువాడు, మిత్రుడు అయిన ఒక రాజకుమారుణ్ణి చూసి, అలాంటి భోగభాగ్యాలు గల రాజకుమారుడి జీవితం బావుంటుంది కదా అని ఒక్క క్షణకాలం ఆలోచించాడట. ఆయన కోరిక నెరవేరింది. ప్రాపంచిక సుఖాలు క్షణికాలని, ఎండమావులని గ్రహించడానికే ఆయన ఒక రాజకుమారుడిగా జన్మించాడు అని చెప్పాడు దేవనాథుడు. మరైతే ధ్రువుడికి తన పూర్వజన్మ స్మృతి ఉండేదా తాతయ్య అని అడిగింది శ్యామల. లేదు, కాని క్రమంగా దానిని గురించి గ్రహించాడు. ఆయన పూర్వజన్మ కథ ఇలా సాగేది. యువకుడైన అతడు ఒకరోజు ఒక ముని వెంట నడుస్తూ ఉన్నాడు. ఎందరెందరో తలనెరిసిన వృద్ధులు సాధించలేనిది తాను సాధించానని, వాళ్ల అనుమానాలను తాను తీర్చగలుగుతున్నాడని అతని మనసులో మురిసిపోతూ నడవసాగాడు. ముందు నడుస్తున్న ముని ఆగి ఎత్తుగా ఉన్న ఒక మట్టి దిబ్బను చూపుతూ, ఆ చెట్టు కింద ఉన్న మట్టి దిబ్బ ఏమిటో తెలుసా అని అడిగాడు. అతడు తెలియదు అన్నాడు. అప్పుడు ముని, అక్కడే నువ్వు కూర్చుని దేవుణ్ణి గురించి తపస్సు చేస్తూ ప్రాణాలు వదిలావు. ఒక్కసారి కాదు, చాలాసార్లు, అనేక జన్మలు అలాగే సాగాయి. నువ్వు వదిలిన అస్థిపంజరాలతోనే ఆ దిబ్బ ఏర్పడింది అని అన్నాడు. ఆ మాటలకు యువకుడు దిగ్భ్రాంతి చెందాడు. అతని అహంకారం పటాపంచలమైంది. భగవదనుభూతి పొందడమే మానవ జన్మ పరమార్థం. అయితే దానిని సాధించడం ఒక్క జన్మలో సాధ్యం కాదు. అది సుదీర్ఘమైన ప్రయత్నం అనే పరమ సత్యాన్ని ఈ కథ చెబుతున్నది అన్నాడు దేవనాథుడు. దేవుణ్ణి తెలుసుకున్నాక కూడా అహంకారం కొనసాగించటం ఆశ్చర్యంగా లేదు అన్నది దేవనాథుడి వెనక నుంచి అంతా విన్న దేవనాథుడి కోడలు. అవునమ్మా, మనిషి విచిత్రమైనవాడు, క్లిష్టమైన ప్రాణి. పరస్పర విరుద్ధ స్వభావాలు గల మనుషుల్ని మనం జీవితంలో ఎందరిని చూడడం లేదు. మూర్ఖుడనుకున్నవాడు హఠాత్తుగా వివేకంతో వ్యవహరిస్తాడు. వివేకి అనుకున్నవాడు పరమ మూర్ఖంగా నడుచుకుంటూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా కొంత ప్రగతి సాధించిన వ్యక్తి కొన్ని సందర్భాలలో మామూలు మనిషి కన్నా హీనంగా నడుచుకోవచ్చు.
దేవుణ్ణి తెలుసుకున్నవాడు అహంకారరహితంగా దుష్టభావాలకు దూరంగా మసలుకోవాలి. అయితే కొందరు ఆత్మస్థాయిలో దేవుణ్ణి తెలుసుకుని కూడా మానసిక స్థాయిలో మాత్రం మామూలుగానే ఉండిపోతారు అన్నాడు దేవనాథుడు. ఉదాహరణకు ఎవరైనా ఉన్నారా తాతయ్యా అని అడిగింది శ్యామల. ఉన్నారు తల్లి. మన పురాణాలలో వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అనే మునులను గురించి విన్నారు కదా. వశిష్ఠుడు సత్యసంపన్నుడు, శాంత స్వభావి, దేవుణ్ణి తెలుసుకున్న బ్రహ్మ ఋషి. వశిష్ఠుడు తపోబలాన్ని, శక్తి సామర్థ్యాలను చూసి అబ్బురపడి రాజ్యాన్ని త్యజించి తపస్వి అయినవాడు విశ్వామిత్రుడు. ఆయన కఠోరమైన తపస్సు చేశాడు. వశిష్ఠుడి నోటిగుండా బ్రహ్మర్షి అని అనిపించుకోవాలని ఉబలాటపడి నానా విధాలుగా ప్రయత్నించాడు. కాని ఫలించలేదు. వశిష్ఠుడంటే విశ్వామిత్రుడికి ఆరంభం నుంచే అసూయ. ఆధ్యాత్మిక మార్గంలో అసూయ ద్వేషాలకు చోటు ఉండదు. తనను బ్రహ్మర్షి అని అంగీకరించమని వశిష్ఠుణ్ణి కోరాడు. కాని వశిష్ఠుడు అందుకు అంగీకరించలేదు. విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చింది. అసూయ, ఆగ్రహం మనిషిని పట్టుకుంటే ఆ మనిషి తన చర్యల మీదే అదుపును కోల్పోతాడు. విశ్వామిత్రుడికి కూడా అదే జరిగింది. వశిష్ఠుణ్ణి నిర్బంధించాడు, అవమానించాడు. తానే అవమానం పాలయ్యాడు. ఆఖరికి వశిష్ఠుడి కొడుకులను చంపించాడు. వశిష్ఠుడు అన్నిటినీ ఓర్పుతో భరించాడు. చుట్టూ చీకటి అలుముకున్న అర్ధరాత్రి సమయంలో తన కుటీరంలో ఒంటరిగా కూర్చుని విశ్వామిత్రుడు కోపంతో రగిలిపోయాడు. మనుషులందరూ గౌరవించే వశిష్ఠుడు తనను గౌరవించటం లేదు. అందువల్లే తక్కినవారు తనను గౌరవించటం లేదు. తాను బ్రహ్మర్షి కావడానికి వశిష్ఠుడే అవరోధంగా ఉన్నాడు అని ఆలోచించసాగాడు. దేవుడితో తనకున్న సంబంధం మీద తప్ప ఎదుటివారి అభిప్రాయాల మీద తన ఆధ్యాత్మిక స్థాయి ఆధారపడలేదు అన్న సాధారణమైన విషయాన్ని కూడా కోపావేశం కారణంగా విశ్వామిత్రుడు మరిచిపోయాడు. అవరోధాన్ని తొలగించాలని అనుకున్నాడు. ఆయన లేచి రాజుగా ఉన్నప్పుడు ఉపయోగించిన ఖడ్గాన్ని అందుకుని వేగంగా వశిష్ఠుడి కుటీరంకేసి నడిచాడు. కుటీరం సమీపించి తలుపుకు చెవులు ఆనించి విన్నాడు. వశిష్ఠుడి భార్య అరుంధతి భర్తను, విశ్వామిత్రుణ్ణి బ్రహ్మర్షిగా అంగీకరించమని ప్రార్థిస్తున్నది. అలా చెయ్యగలిగితే ఆయన తమను వేధించడం తప్పుతుందని ప్రాధేయపడుతున్నది. బ్రహ్మర్షి కావాలని రాజసింహాసనాన్నే త్యాగం చేసి వచ్చిన ఆయనను ఇంకా నిరాకరించటం వల్ల మీరు సాధించే ప్రయోజనమేమిటి అని అడిగింది అరుంధతి. రాజ్యసింహాసనం కన్నా మరింత గొప్పదాన్ని ఆయన త్యాగం చెయ్యాలని నేను ఆశిస్తున్నాను. ఆయనలో గాఢంగా పాతుకుపోయిన అహంకారాన్ని త్యాగం చేసే రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను అన్నాడు వశిష్ఠుడు. బావుంది, కాని మీ నుంచి ఒక్క మాట ఆయన్ను సంతృప్తిపరుస్తుంది. మిమ్మల్ని ద్వేషించడం మానేస్తాడు. ఆధ్యాత్మిక లక్ష్య సాధనకు మరింత ఏకాగ్రచిత్తంతో సాధన చేస్తాడు కదా అని అన్నది అరుంధతి. కాదు, ఆ మాటతో ఆయన ఉప్పొంగిపోతాడు. తృప్తి చెంది ఆధ్యాత్మిక సాధన పట్ల అలసత్వం ఆరంభమై ప్రగతి ఆగిపోతుంది. నా మాటతో ఆయనలో బ్రహ్మర్షి అనే భావాన్ని ఏర్పరిచి ఆయన ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుపడటం నాకు ఇష్టం లేదు. ఎంతో సాధించగల శక్తి ఆయనకు ఉన్నది. ఆయన నిజంగానే గొప్ప బ్రహ్మర్షి స్థాయిని అందుకోవాలని నేను ఆశిస్తున్నాను అన్నాడు వశిష్ఠుడు. వెలుపల నుంచి ఈ మాటలు విన్న విశ్వామిత్రుడి చేతి నుంచి ఖడ్గం జారి కింద పడింది. హాని తలపెట్టి శత్రువులా ప్రవర్తిస్తున్న తన పట్ల సైతం ప్రేమ చూపుతూ తన శ్రేయస్సును కోరుకుంటున్న వశిష్ఠుడి మీద ఆయనకు ఎంతో గౌరవం ఏర్పడింది. కన్నీళ్లు కారుస్తూ ఆయన వెళ్ళి వశిష్ఠుడి పాదాలపై పడ్డాడు. ఆ తరువాత ఆయనలో ఎంతో మార్పు వచ్చింది. ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలను అందుకున్నాడు. మనిషి మనసు చాలా క్లిష్టమైనది. వశిష్ఠుణ్ణి హతమార్చాలని ప్రయత్నించిన నాటికి విశ్వామిత్రుడు ఏమాత్రం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేదని చెప్పలేము. అయితే ఆధ్యాత్మిక కిరణాలు ప్రసరించని చోటు ఆయన హృదయంలో ఎక్కడో కొంత దాగి ఉన్నది. అదే దుర్మార్గంగా ప్రవర్తించేలాగా చేసింది. మామూలు మానవ ప్రవృత్తిని ఆధ్యాత్మిక శక్తి జయించినప్పుడే ఆయన గొప్ప ఋషి అయ్యాడు అన్నాడు దేవనాథుడు. మనిషిని ఎప్పటికీ అర్థం చేసుకోలేమేమో తాతయ్య
అన్నాడు సందీపుడు. "హహ, మొదట మనల్ని మనం చక్కగా అర్థం చేసుకుందాం, అప్పుడే ఎదుటి మనిషిని అర్థం చేసుకోగలం" అంటూ ముగించాడు దేవనాథుడు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.